హలో అందరికీ! ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయిన సోయా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీని బటర్‌తో అయినా చేసుకోవచ్చు అండ్ ఆయిల్‌తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్‌తో కంటే బటర్‌తో చేస్తే చాలా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం ఒకసారి బటర్‌తో ట్రై చేసి చూడండి. బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు అట్లాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ ఉండింది. నేను క్యారెట్ యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో లైట్‌గా ఉప్పు, పసుపు యాడ్ చేయాలి. అవి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్న ఒక 2, 3 టమాటోస్‌ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు వెయిట్ చేయాలన్నమాట. టమాటోస్ మగ్గిపోయి ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ వాటర్ అంతా కర్రీలో ఇనికిపోయేంత సేపు మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ ఒక 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది. 15 మినిట్స్‌లో ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఆ టైంలో మనం ధనియాల పొడి ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే కారం వేయట్లేదు దీంట్లో. ఇఫ్ మీరు కారం యాడ్ చేసుకుంటే ఈ టైంలో కారం కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. కర్రీ మొత్తం మసాలాస్ అన్నీ కర్రీకి పట్టే వరకు ఒక సిమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ ఆ కర్రీని కుక్ చేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్ గ్యాప్‌లో ఆ కర్రీ ఆయిల్ పైకి తేలుతుందనమాట. అలా ఆయిల్ పైకి తేలిన టైంలో మనం ఆల్రెడీ ముందే సోక్ చేసి అండ్ అట్లాగే బాయిల్ చేసి పెట్టుకున్న సోయాబీన్ని ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. సోయాబీన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ కర్రీలో మొత్తం కలిసిపోయే వరకు చూసుకొని కర్రీ అంతా ఒక 10 మినిట్స్ మంచిగా సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అండ్ ఉప్పు, కారం ఇలాంటివి ఏమన్నా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫైనల్లీ కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీ అండ్ పూరి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. రైస్‌లో తినొచ్చు అండ్ రోటీస్‌లో తినొచ్చు. మీరు కనుక ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అట్లాగే వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.